ఆర్ విల్ ఐ ఫెయిల్? ఏది నిజమో మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే వరకు మనమైతే అస్సలు చెప్పలేము. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ట్రై చేసి ఫెయిల్ అయినా నాకే ప్రాబ్లం లేదు, నాకు జస్ట్ జాబ్ కావాలని కాదు, నేను గ్లోబల్ గా గ్రో అవ్వాలి. హలో మెయిన్ క్యారెక్టర్స్, హాయ్, నేను అమ్రిన్. Let's go. లాస్ట్ ఎపిసోడ్ లో నేను నా జర్నీ చెప్పా. కన్ఫ్యూజన్ నుండి జాబ్ వరకు, జాబ్ నుండి మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేద్దామని. కానీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటని. మరి నెక్స్ట్ ఏంటి? నేను చేస్తున్నది కరెక్టేనా ఆర్ విల్ ఐ ఫెయిల్ ఇన్ దిస్? ఇప్పుడు నేను ఒక పెద్ద డిసిజన్ తీసుకునే స్టేజ్ లో అయితే ఉన్నా. నేను ఏం ఆలోచించానంటే ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ చేద్దామా అని ఆలోచించా. అదేంటంటే నెక్స్ట్ మాస్టర్స్ చేద్దామని. ఎక్కడ? యుఎస్ లోనే. మాస్టర్స్ చేయాలా వద్దా? వై యుఎస్ అంటే సింపుల్ గా చెప్తా. నాకు జస్ట్ జాబ్ కావాలని కాదు, నేను గ్లోబల్ గా గ్రో అవ్వాలి. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్, బిగ్ ఎక్స్పోజర్ అండ్ బిగ్ ఆపర్చునిటీస్. కానీ ఈ డిసిజన్ అంత ఈజీ కాదు. ఇది ఒక లైఫ్ అంతా షిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్ చాలా తక్కువ. కానీ కొందరు చెప్పేదేమో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయని. కానీ ఏది నిజమో మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే వరకు మనమైతే అస్సలు చెప్పలేము. అక్కడికి వెళ్తే మాత్రం చాలా వదులుకొని వెళ్ళాలి. నా కంఫర్ట్ జోన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి దూరంగా, కొత్త ప్లేస్, కొత్త సిస్టమ్స్ అండ్ చాలా న్యూ స్ట్రగుల్స్. కానీ నాకు నిజం చెప్పాలంటే ఎక్సైట్మెంట్ ఉంది, కానీ భయం కూడా చాలా ఉంది. కొన్ని రోజులు చాలా క్లారిటీగా ఉంటుంది, కానీ కొన్ని రోజులు ఏమో చాలా డౌట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. Okay. సో ఫైనలీ నేను ఇప్పుడు మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఫైనల్ డిసిజన్ మాత్రం ఇంకా లోడింగ్ ఫేజ్ లోనే ఉంది. మీరేమంటారు? నేను యుఎస్ కి వెళ్ళాలా లేదా ఇక్కడే కంటిన్యూ చేయాలో కామెంట్స్ లో చెప్పండి. బికాస్ ఇది నా జర్నీ కాదు, మన జర్నీ. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో డిసిజన్ ఉండొచ్చు, బట్ కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. ఒక్కటి మాత్రం ఫిక్స్, నేను ఏది ట్రై చేయడం అయితే ఆపను. ఎందుకంటే నేను ఇది చేయలేదనే లైఫ్ లో ఒక రిగ్రెట్ ఉండకూడదు. ట్రై చేసి ఫెయిల్ అయినా నాకే ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఏదైనా చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ ఫియరింగ్ దట్ యుల్ ఫెయిల్, ఓకే, లెట్స్ ఫెయిల్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అట్లీస్ట్ లెట్ us ట్రై. మేబీ అదే మనకు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఎపిసోడ్ 3. ఎపిసోడ్ అయిపోయింది, కానీ మన స్టోరీ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. See you in the next episode. Thank you for watching.